22న ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార ఘటన అంతా కట్టుకథ అని పోలీసులు తేల్చారు. ఇన్స్టా రీల్ చేస్తూ రైలు నుంచి యువతి జారిపడింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు యువతి అత్యాచార నాటకం ఆడింది. మార్చి 22న ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార ఘటనంతా కట్టుకథ అని పోలీసులు తేల్చారు. ఇన్స్టా రీల్స్ చేస్తూ రైలు నుంచి యువతి జారిపడింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు యువతి అత్యాచార నాటకం ఆడింది. ఎంఎంటీఎస్ రైల్లో జరిగినటువంటి అత్యాచార ఘటన అంతా కట్టుకథ అని పోలీసులు తేల్చారు. అనుమానం రాకుండా ఆ ఇన్స్టా రీల్స్ చేస్తూ జరిగిన ఘటనని యువతే తప్పుదోవ పట్టించిందని వివరాలు తెలిసాయి. పూర్తి వివరాలు ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మార్చి 22న ఎంఎంటీఎస్ ట్రైన్ లో తన పైన అత్యాచారం జరిగిందంటూ కూడా ఒక యువతి రైల్వే పోలీసులు కంప్లైంట్ చేయడంతో ఒక సంచలనం రేకెత్తించింది. ఎందుకంటే మార్చి 22న ఒంటరిగా మహిళలు ప్రయాణించేటువంటి బోగిలో ఒక అజ్ఞాత వ్యక్తి వెక్కి తన పైన లైంగిక దాడికి ప్రయత్నం చేశాడంటూ కూడా ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఉంది. కానీ ఈ కేసు సుదీర్ఘంగా విచారించినటువంటి పోలీసులు చాలా అంశాలను కూడా దృష్టి పెట్టడం జరిగింది. కానీ ఈ కేసులో మరొక కీలక మలుపు తిరిగిందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. పోలీసులను తప్పుదో పట్టించడమే కాకుండా కేసులు అక్కడ అమ్మాయి పైన అత్యాచారం జరుపుకున్నప్పటికీ కూడా జరిగట్లు సృష్టించిందనేటువంటి అంశాన్ని అయితే పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకంటే ఆమె ఇన్స్టా రీల్స్ ఎక్కువగా చేస్తుంటది. ట్రైన్ లో ఇన్స్టా రీల్ చేస్తున్నటువంటి క్రమంలో కింద పడిపోయి గాయాల పాలు కావడం జరిగింది. అది చూసి ఖచ్చితంగా తన పైన కేసు నమోదు అవుతుందనే భయంతో తన పైన అత్యాచారం జరిగింది. దీంతో తను నుంచి తప్పించుకొని కిందకు దూకానంటూ కూడా పోలీసులను తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంట్లో పోలీసులు నిజమని నమ్మి దాదాపు 20 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి పరిస్థితి. దాదాపు 250 సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. 100 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక వ్యక్తిపై అనుమానం రావడంతో అతను అదుపులోకి తీసుకొని విచారించినప్పటికీ కూడా తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి అమ్మాయి ఉందో ఇతనే తన పైన అత్యాచార యత్నం చేశాడంటూ కూడా అతని మీద ఒక నింద మోపినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఆమె గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను విచారిస్తే ఇన్స్టా రీల్స్ కోసమే తను ట్రైన్ ఎక్కానని, ఇన్స్టా రీల్స్ చేస్తున్నటువంటి సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయాను, కింద పడిపోవడంతో గాయాలయ్యాయి, కాబట్టి ఇదంతా కూడా ఒక నాటకం ఆడానంటూ కూడా పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత రైల్వే పోలీసులు ఈ కేసును క్లోజ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఫిర్యాదు ఇచ్చినటువంటి అమ్మాయి పైన లైంగిక దాడి జరగలేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత కేసును కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. విజయచంద్రిక, ప్రవీణ్, అసలు పోలీసులు ఏం చెప్పారు? ఎక్కడ ఏ విషయం దగ్గర వాళ్ళకి అనుమానం వచ్చింది? బాధితురాలే అబద్ధం చెప్తోందని. అయితే ఇప్పుడు ఆ మహిళా కోచ్ లో తాను ఒక్కతే ఉంది అనేది అబద్ధం. ఎందుకంటే ఆ ట్రైన్ లో వెళ్ళినటువంటి సమయంలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. మరొక వైపు ఆమె పైన లైంగిక దాడి జరిగిందనడానికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు. మరోవైపు ఆమె చెప్పినటువంటి వర్షన్ కూడా డిఫరెంట్ గా ఉంది. దాంతో పాటు ఒక అన్నోన్ పర్సన్ అంటే అనుమానితుని తీసుకొచ్చి ఆమె ముందు చూపెట్టినప్పుడు ఇతనే తన పైన లైంగిక దాడి చేసే ప్రయత్నం చేశాడు, తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ కూడా చెప్పడంతో కొంత కన్ఫ్యూజన్ లో పడిపోయారు పోలీసులు. కానీ బాధితురాల యొక్క వర్షన్ వినాలి, బాధితురాల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కాబట్టి గాంధీ హాస్పిటల్లో స్వయంగా రైల్వే ఎస్పీ చందనదీప్తి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. కానీ దీనిపైన అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినప్పుడు ఆమె చెప్పినటువంటి ప్రకారం ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ లో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ కాలేదు. దీంతో ఆమె ఎప్పుడైతే డిశ్చార్జ్ అయిందో ఆమెను మరోసారి పోలీసులు కొంత వాళ్ళ స్టైల్లో విచారించినటువంటి సమయంలో ఓపెన్ అయింది. తను రీల్స్ చేయాలని చాపిచ్చి ఆ రీల్స్ చేసేటువంటి ప్రయత్నంలోనే తాను
ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కానని ఎంఎంటీఎస్ ట్రైన్ రీల్ చేస్తుండగా కింద పడిపోయాననేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. కింద పడిపోయినటువంటి సమయంలో ఆ రీల్స్ లో కూడా ఈమె వీడియో ఒక రికార్డ్ అయింది. ఆ రికార్డును కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసును కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనమైనటువంటి కేసు మనం చూసాం. ఎందుకంటే ఇటు రాజకీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ కూడా ట్రైన్ లోనే ఒక అమ్మాయి పైన లైంగిక దాడి జరిగిందంటూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు రైల్వే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కేసు మొత్తం కూడా తారుమారైందని చెప్పాలి. కేసు మొత్తం కూడా ఈ కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. కేవలం అమ్మాయి రీల్స్ పిచ్చితోటే ఈ విధంగా ప్రమాదవశాత్తు కింద పడిపోవడం, అది కప్పిపుచ్చుకోవడం కోసమే పోలీసులు తప్పుదోవ పట్టించడం, తర్వాత అత్యాచార యత్నం చేశారనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ఇదంతా ఒక ఫాల్స్ కేసుగా కూడా నిర్ధారించిన తర్వాత ఈ కేసునైతే మాత్రం క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పుడు బాధితురాలు అమ్మాయి కాకుండా బాధితుడు ఇంకొక వ్యక్తి అవ్వడం వల్ల మరి అతనికి న్యాయం చేయడానికి ఏమన్నా చేస్తున్నారు? ఎందుకంటే అతన్ని అదుపులోకి తీసుకుని ఆ రోజు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది కదా. అయితే అతన్ని కేవలం అదుపులోకి తీసుకొని విచారించారే తప్ప అతనే నిందితుడు, అతనే తప్పు చేశాడంటూ కూడా పోలీసులు ఎక్కడ కూడా నిర్ధారణకు రాలేదు. ఎందుకంటే తనని పూర్తి స్థాయిలో పోలీసుల స్థాయిలో విచారించినప్పటికీ కూడా ఈ కేసులో ఎక్కడా కూడా ఆధారాలు లభించకపోవడం, ఎస్టాబ్లిష్ కాకపోవడం, మరోవైపు బాధితురాలపైన లైంగిక దాడి జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి పోలీస్ మెడికల్ రిపోర్ట్ లో కూడా ఇక్కడ కూడా రాకపోవడంతో కొన్ని అనుమానాలు రావడం జరిగింది. దాని ఆధారంగా చేసుకుని బాధితురాలను క్వశ్చన్ చేసినటువంటి సమయంలో ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. కానీ దాదాపు 100 మంది అనుమానితులను అయితే మాత్రం అదుపులోకి తీసుకొని విచారించారు. దాదాపు 250 సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో అక్కడ అన్నింటినీ కూడా వాళ్ళు జల్లెడ పట్టడం జరిగింది. కానీ ఈయన చెప్పినటువంటి వర్షన్ కి ఇచ్చినటువంటి ఫిర్యాదుకు దానికి ఎక్కడా కూడా పొంతన లేకపోవడంతో కేసునైతే మాత్రం క్లోజ్ చేసినారని చెప్పుకోవచ్చు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.